ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చి 29, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ రాజు సాత్వికుడై నీ వద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీ రాజు సాత్వికుడై నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు సాత్వికుడును, దయామయుడును, కరుణామయుడై ఉన్నాడు కనుక ఆయన మన యొద్దకు రావడానికి త్వరపడుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యం, ఈ సందర్భం మనం చూసుకున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భారవాహిక పశువు పిల్ల అయిన ఒక చిన్న గాడిదని ఎక్కి ఆయన మన యొద్దకు వస్తున్నారు. గో సియోను కుమారికి చెప్పండి, ఇగో నేను వస్తున్నాను అని శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము ఏదైతే ఆ ప్రకటన ఉందో అది వెళ్ళి అందరికీ ప్రకటించి ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, గాడిద పిల్ల ఎందుకైతే దేవుడు ఎంచుకున్నాడంటే, గాడిద బరువు మోసేది, భారము మోసేది. గాడిద ఎప్పుడూ కూడా తన యజమాన్ని ఎదిరించేది కాదు. ఎందుకంటే ఎంత భారం ఎట్టిననో తిరిగి సమాధానం చెప్పకుండా తన భారమంతటినీ మోస్తూ దేవుడు ఇలాగా మనకి సెలవిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కూడా మన లోక పాప భారమును మోసుకొని పోవుచున్న గొర్రెపిల్లవై వధింపబడడానికి ఆయన తనకు తానుగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన దేవుని సంగమా, గాడిదని ఎంచుకోవడానికి కారణము, గాడిద నోరు తెరవదు. తనకి ఏదైతే చెప్పిన పని పూర్తిగా చేసినంత వరకు కూడా ఆ గాడిద మాట్లాడదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మన మీద ఎక్కి నడవాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనము కూడా ఆయన భారమైన సేవ సువార్తను ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దావీదు కుమారుడికి చేయమని చెప్పి మనము ఈ లోకానుసారముగా దేవుని సువార్తను ప్రకటించాలని మన ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.